శిక్షార్హుడా కాదా అన్నటువంటిది ఆలోచించాలి అన్నది జర్నలిజం ఫీల్డ్లో మేము నేర్చుకున్న ప్రాథమిక నీతి. మొదట మాకు చెప్పినటువంటి గురువులు 100కి 4 సార్లు చెక్ చేసుకునేవాళ్ళు. లేదు ఇతను హైలీ కరప్టెడ్ అండి అన్నటువంటి దాంట్లోనే రాసేవాళ్ళం. ఏదో గబక్కన ఎవడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో పని చేసి పెట్టారు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, అంటే వాళ్ళకి న్యాయం చేశారు. ఆ న్యాయం చేసినప్పుడు వాళ్ళు ఏదో ప్రేమతో ఒక పండ్ల బుట్ట తీసుకొచ్చిస్తేనో లేకపోతే ఏదన్నా తృణమో ఫడమో ఇచ్చుకుంటేనో దాంట్లో వార్తలు రాసేవాళ్ళం కాదు మేము. ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్టంతో ఇచ్చారు. అలా కాకుండా ఈ పని చేసినందుకు నువ్వు నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేశారనుకోండి, దానికోసం ఎవరికన్నా అన్యాయం చేశారనుకోండి, ఇది తప్పని రాసేవాళ్ళు, వాడు కరెక్టెడ్ అని రాసేవాళ్ళు. ఇది మనం అంటే మనకి విచక్షణ అనేటటువంటిది ఉండాలి అక్కడ జర్నలిస్ట్కి. జర్నలిస్ట్తో పాటు యాజమాన్యానికి ఆ విచక్షణ ఉండాలి. అది ఇప్పుడు లోపించింది. 2 ప్రధాన పత్రికలకి లోపించింది, 2-3టికి కూడా. ఈవెన్ సాక్షి వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటుంది, ఈనాడు జ్యోతి వీళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్నారు. అంత మించి ఏం లేదు ఇక్కడ. అంతే, ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నారు అంతే. కానీ ఒకటి సార్, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడు ఆయన ఒక దాంట్లో రాశాడు, ఇది ఎవరైనా మీకు అర్థమయ్యి ఉంటుంది, విజయవాడ చంద్రదేవన్ ఒక నియోజకవర్గం యువనేతకి దగ్గరని చెప్పుకుంటున్నాడు ఆయన. చెప్పుకొని మొత్తం ఈ దందాలు ఇదంతా సీనియర్లను కూడా పక్కన పెడుతున్నారు అనేది. అంటే ఇందులో యువనేత అంటే నారా లోకేష్ గారు. అంటే లోకేష్ ని చంద్రబాబుని సెపరేట్ చేసి చూస్తుందా మొదటి నుంచి జ్యోతి పత్రిక? అట్లేం లేదు. ఇప్పుడు ఏదో ఒక వాళ్ళు